చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంది కేసీఆర్ పరిస్థితి. ఈ ఫామ్ హౌస్ కల్చర్ లేదా తక్కువ కష్టంతో ఎక్కువ ప్రయోజనం పొందడం అన్నటువంటి కల్చర్ ఏమైపోయిందంటే జగన్కైనా కేసీఆర్కైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా కష్టపడిపోతున్నారు, అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిపోతున్నారు. అది పెద్ద సమస్య అయిపోయింది. 2014 ముందు విపరీతంగా కష్టపడ్డారు కేసీఆర్, రకరకాలైన ఎత్తులు వేయటం, ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తులు. ఇవన్నీ అధికారంలోకి వచ్చాక అధికారం అన్నటువంటిది అనుభవించే క్రమంలో జరిగినటువంటి లోపాలు లోటుపాట్లే ప్రధాన సమస్య. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాని మూలంగా ఏమైపోయింది, అక్కడ ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఎదిగిపోయింది. శాంతం తను తొక్కేద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎదిగిపోయింది. ఈ రెండుటి ఫలితం ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఎమ్మెల్యేలతో భేటీలు, నాయకులతో భేటీలు, ఫామ్ హౌస్లో భేటీలు. తను సీఎం అయిన వెంటనే ఫామ్ హౌస్లకి పరిమితం అయిపోయాడు అన్నటువంటి పేరు పడిపోతే దాన్ని సరిచేస్తానికి విపక్షంలోకి వచ్చాక ప్రయత్నించాలి. అయితే ఇంతవరకు విపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టలేదు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. ఏదైతే అసెంబ్లీలో కానీ ఇది ఓ పక్కన హరీష్ రావు, ఓ పక్కన కేటీఆర్, ఎవరి కార్యకలాపాలు వాళ్ళు అంటే వాళ్ళందరూ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. కేసీఆర్గా ఇప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఆయన రోజు జనంలో ఉంటూ రోజు తన నోటితో పాయింట్లను రైట్ చేస్తూ ఉంటే రేవంత్ దెబ్బ కొట్టడం పెద్ద కష్టం కాదు, ఎదగడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ దాకా పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వ్యక్తి కావడం వల్ల. అయితే ఈ వయసులో కష్టపడే తత్వం అన్నటువంటిది ముఖ్యం. పద్దాక ప్రజలకు అందుబాటులో ఉండటం ముఖ్యం. ప్రతి సమస్యని రైట్ చేయడం ముఖ్యం. ప్రభుత్వానికి సంబంధించి పోరాడి ఏవైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టకపోతే పబ్లిక్ని గ్యాదర్ చేయడం ముఖ్యం. త్వరలో జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికలకి ఇప్పటి నుంచి సమాయత్తం చేయడం ముఖ్యం. ఆయన కనుక కష్టపడి రోడ్డు మీదకి రావడం ప్రారంభిస్తే అప్పుడు నాయకులు ఎవరు అవతలకు పోరు. అది చేస్తారా లేదా అన్న దాని మీదనే బీఆర్ఎస్ భవితవ్యం, కేసీఆర్కి సంబంధించినటువంటి వారసత్వం ఆధారపడుతుంది.